కరెక్ట్‌గా షెడ్యూల్ ప్రకారం మార్వెల్ అవెంజర్స్ డూమ్స్‌డే ట్రైలర్స్ రిలీజ్ చేసింది. ఫస్ట్ మనం రీసెంట్‌గా వచ్చిన ఎక్స్-మెన్ ట్రైలర్‌ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఇందులో చాలా ఈస్టర్ ఎగ్స్ అండ్ రిఫరెన్సెస్ ఉన్నాయి. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' మూవీలో ఎక్కువ ఎక్స్-మెన్ క్యారెక్టర్స్‌ని ఎందుకు పెట్టలేదో ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే వాళ్ళని అవెంజర్స్ డూమ్స్‌డే కోసం దాచారు కాబట్టి. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొందరు ఎక్స్-మెన్ అండ్ అవెంజర్స్‌ని ఒకే మూవీలో చూడటానికి 50 ఇయర్స్ కంటే ఎక్కువ టైం నుండి వెయిట్ చేస్తున్నారు. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఏంటంటే ఆ మ్యూజిక్. అవెంజర్స్‌లో ఈ ఎక్స్-మెన్ మ్యూజిక్‌ని ఇంకా ఎక్కువ వినడానికి నేను అసలు వెయిట్ చేయలేకపోతున్నాను. ఆ మూవీస్ నుండి అలన్ సిల్వెస్ట్రీ క్లాసిక్ అవెంజర్స్ మ్యూజిక్‌ని ఎక్స్-మెన్ యానిమేటెడ్ సిరీస్ థీమ్‌కి ఉన్న ఎక్స్-మెన్ మ్యూజిక్‌తో మిక్స్ చేశారు. ఈ వెర్షన్ మనం ఎక్స్-మెన్ 97లో కూడా విన్నాము. ఇప్పుడు మనకు మంచి హెచ్‌డీ ట్రైలర్ వచ్చేసింది కాబట్టి, ఎక్స్-మెన్ బ్యాక్‌యార్డ్‌లో జరిగే సైక్లోప్ సీన్‌లో తన వెనకాల సెంటినెల్స్ మూవ్ అవ్వడం మనం క్లియర్‌గా చూడొచ్చు. అంటే వాళ్ళు ఇంకా బ్యాటిల్ మిడిల్‌లో ఉన్నారు. చూస్తే ఎక్స్-మెన్ ఓడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇందులో వాళ్ళు డాక్టర్ డూమ్‌తో ఫైట్ చేస్తున్నారు. ఇంక డాక్టర్ డూమ్ తన స్పెల్స్ యూజ్ చేసి సెంటినెల్స్‌ని తన అడ్వాంటేజ్ కోసం వాడుకుంటున్నాడు అనే థియరీ కన్ఫర్మ్ అయినట్టే ఉంది. అతను రూన్స్ యూజ్ చేస్తున్నాడు అని రూమర్స్ కూడా ఉన్నాయి. ఒఫిషియల్ అవెంజర్స్ పోస్టర్‌లో ఉన్న రూన్స్ చూస్తే అవి డాక్టర్ డూమ్ యూజ్ చేసే వాటిలానే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం పోస్టర్ డాక్టర్ డూమ్ థీమ్‌లా ఉంది. అతను ఆ మ్యాజిక్ యూజ్ చేసి వాళ్ళ వరల్డ్‌లో ఉన్న సెంటినెల్స్‌ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇవి క్లాసిక్ 90స్ ఎక్స్‌మెన్ యానిమేటెడ్ సీరీస్‌లో ఉన్న వాటిలాగా మోడల్ చేసినట్టున్నాయి. ఇంకా ఇప్పుడు అన్నిటికంటే పెద్ద క్వెషన్ ఏంటంటే, డాక్టర్ డూమ్ అసలు ఎక్స్-మెన్ జోలికి ఎందుకు వచ్చాడు? అతను ఫ్రాంక్లిన్ రిచర్డ్స్‌ని కలుపుకున్నట్టు ఇక్కడ కూడా ఇంకొక చైల్డ్‌ని స్టీల్ చేయడానికి వచ్చాడా? ఇప్పటివరకు మనం చూసిన అవెంజర్స్ డూమ్స్‌డే టీజర్ ట్రైలర్స్ అన్నిట్లో ఒక వియర్డ్ కామన్ థీమ్ ఉంది. ఇప్పుడు ఎక్స్-మెన్‌ని పక్కన పెడితే, అవెంజర్స్ ఉన్న ప్రతి ట్రైలర్‌లో మనం చిల్డ్రన్‌ని చూస్తున్నాం. అవెంజర్స్ అందరికి కిడ్స్ పుట్టడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఎక్స్-మెన్ టీజర్ వచ్చేసింది కాబట్టి, ఎక్స్‌మాన్షన్ నిండా చిల్డ్రన్ ఉన్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసేది అదే. ఆ పిల్లల్ని అక్కడికి తీసుకొచ్చి ఆ స్కూల్‌లో చదువు చెప్తారు. అందుకేనేమో ఈ టీజర్ ఎక్స్‌మాన్షన్ సెకండ్ ఫ్లోర్‌లో స్టార్ట్ అవుతుంది. అక్కడ మనం బ్యాటిల్ డ్యామేజ్‌ని, బ్రోకెన్ స్టాట్యూస్‌ని చూడొచ్చు. అక్కడ ఒక ఫైట్ జరిగినట్టు క్లియర్‌గా తెలుస్తుంది. ఎందుకంటే ఎక్స్‌మాన్షన్ సెకండ్ ఫ్లోర్‌లోనే రెసిడెన్సీస్ అన్నీ ఉంటాయి. అక్కడే కిడ్స్ అంతా ఉంటారు. మనం ఈ ట్రైలర్స్ అన్నిట్లో లిటిల్ కిడ్స్‌ని చూస్తున్నాం కాబట్టి, డాక్టర్ డూమ్ మల్టివర్స్ మొత్తం తిరుగుతూ చేసే పనులన్నీ కనెక్ట్ చేసే విషయం అదే అయితే, అది సైక్లోప్స్ చైల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తన ఫస్ట్ చైల్డే నేథన్ సమర్స్, ఏకేఏ కేబుల్. టెక్నికల్లీ నేథన్ సమ్మర్స్ సైక్లోప్స్ అండ్ మిడ్‌ల్యాండ్ ప్రయర్‌ల కొడుకు. మిడ్‌ల్యాండ్ ప్రయర్ ఎవరో కాదు, జీన్ గ్రేస్ క్లోన్. మిస్టర్ సినిస్టర్ క్రియేట్ చేసిన క్లోన్. అది వింటే ఒక డెడ్‌పూల్ జోక్‌లా అనిపిస్తుంది. వాళ్ళు అవెంజర్స్ డూమ్స్‌డే ఆర్ సీక్రెట్ వార్స్ మూవీస్‌లో ఆ టాపిక్‌ని టచ్ చేస్తారో లేదో చూడాలి. వాళ్ళు ఆ టాపిక్‌ని వదిలేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. జోష్ బ్రోలిన్ ఏమో అవెంజర్స్ మూవీలో ఎప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తానా అని వెయిట్ చేస్తూ బెంచ్ మీద ఉన్నట్టున్నాడు. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' టైమ్‌లో అతని మీద ఒక పెద్ద డిగ్ వేశారు. మూవీ స్టార్టింగ్‌లోనే 'డెడ్‌పూల్' వేసిన ఆ జోక్ చాలా ఫన్నీగా ఉండే. కేబుల్ క్యారెక్టర్ ఆడియన్సెస్‌కి కనెక్ట్ అవ్వలేదు. వేరే క్యారెక్టర్స్ కూడా అంతే. కానీ మోస్ట్‌లీ కేబులే. ఇంకొక విషయం ఏంటంటే అతనే పెద్ద అవెంజర్స్ మూవీస్ అన్నిటిలో థానోస్‌గా యాక్ట్ చేశాడు. మార్వెల్ ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫేజ్ 3లో మళ్ళీ మార్వెల్ ఫేజ్ 4లో యానిమేటెడ్ ఫార్మ్‌లో రిటర్న్ వచ్చాడు. మేబీ మనం అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మల్టీవర్స్‌లో కింగ్ థానోస్ వెర్షన్‌ని చూసే ఛాన్స్ ఉందేమో. సో, జాష్ బ్రోలిన్ ఏదో ఒక విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు. అతను ఇంతకు ముందే థానోస్‌గా రిటర్న్ అవ్వడం గురించి మాట్లాడాడు. ఎందుకంటే రూసో బ్రదర్స్ మళ్ళీ వచ్చారు కాబట్టి అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత నుండి వాళ్ళతో కాన్స్టాంట్ కాంటాక్ట్‌లో ఉన్నాను అని అతను చెప్పాడు. కానీ ఈ ఎక్స్-మెన్ ట్రైలర్‌ని షార్ట్ బై షార్ట్ చూస్తే మనకి క్రిస్ప్ హెచ్‌డీ ఫుటేజ్ దొరికింది కాబట్టి ఇంకా ఎక్కువ ఈస్టర్ ఎగ్స్‌ని పిక్ చేయొచ్చు. ట్రైలర్ స్టార్టింగ్‌లో చూస్తే వాళ్ళు ఎక్స్-మెన్ ట్రైలర్‌కి ఒక సోంబర్ వెర్షన్ ప్లే చేశారు. అలెన్ సిల్వెస్ట్రీ అవెంజర్స్ థీమ్ సాంగ్‌తో మిక్స్ అయిన ఎక్స్-మెన్ థీమ్ సాంగ్ అది. ఇప్పటివరకు వచ్చిన అన్ని అవెంజర్స్ టీజర్స్‌లో అవెంజర్స్ థీమ్ మ్యూజిక్ సోంబర్ వెర్షన్ ఎలా అయితే ఉన్నాయో, అలాగే ఇప్పుడు మనం ఎక్స్-మెన్ యూనివర్స్‌లో ఉన్నాం కాబట్టి, వాళ్ళ థీమ్ మ్యూజిక్ కూడా మిక్స్ అయ్యి వస్తుంది. మూవీలో లార్జర్ పార్ట్ రన్ అయ్యేప్పుడు కూడా ఇదే మ్యూజిక్ యూజ్ చేస్తారేమో. 'ఆర్ యూ ప్రిపేర్ టు డై' అని మ్యాగ్నెటో వాయిస్ ఓవర్ ఒకటే ట్రైలర్ మొత్తం వినిపిస్తుంది. ట్రైలర్ ఎండింగ్‌లో సైక్లోప్ స్క్రీన్ తప్ప ఇంకేం వినిపించదు. బేసికల్లీ ఎక్స్‌మాన్షన్ టాప్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుండి స్లోగా కిందకి వస్తారు. అక్కడే బ్యాక్ పాటియోలో మ్యాగ్నెటో, ప్రొఫెసర్ ఎక్స్ అండ్ సైక్లోప్స్ ఉంటారు. జరుగుతున్న బ్యాటిల్ మధ్యలో వాళ్ళు ఉంటారు. ఇక్కడి నుండి మనం ఆ డ్యామేజ్‌ని చూడొచ్చు. నేను చెప్పినట్టు అక్కడ ల్యాంప్స్ కింద పడిపోయి ఉన్నాయి. స్టాచ్యూస్ కూడా పడిపోయి ఉన్నాయి. సో, ఇంక క్లియర్‌గా ఇక్కడ ఫైట్ జరిగినట్టు అనిపిస్తుంది. కానీ వాల్స్‌ని చూస్తే అవి షెడ్స్‌లా పేలిపోయి ఉన్నాయి.
దాని అర్థం ఎవరో ఈ హాల్స్ మధ్యలో నుండి ఎవరినో స్టీల్ చేశారని. అండ్ అక్కడి నుండి స్టీల్ చేసింది ఒక చైల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ పర్సన్ డాక్టర్ డూమే అయ్యుంటాడు. ఎక్స్‌పాన్షన్ దగ్గర వాళ్ళు షూట్ చేస్తున్న సీన్స్ మనం చూసేసాం. ఇక్కడ డాక్టర్ డూమ్ చైర్‌ని చూస్తే అది ఎక్స్‌పాన్షన్ ఇన్‌సైడ్‌లో ఉన్న వుడ్ ప్యానెల్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంది. వాళ్ళు షూట్ చేస్తుంది ప్రాబబ్లీ ఈ సీన్స్‌లో ఒకటి అయి ఉంటుంది. అతను మాట్లాడే సీన్స్ అసలు ఎక్కడి నుండి వచ్చాయో అనేది అంత క్లియర్‌గా లేదు. మనం ట్రైలర్‌లో చూస్తున్న సీన్స్ నుండి అయితే అవి కాదు. అవి కంప్లీట్‌లీ వేరే ఏదో సీన్ నుండి యాడ్ చేసినవి. అతను డెత్ కమ్స్ ఫర్ అస్ ఆల్ అని చెప్పడంతో స్టార్ట్ చేస్తాడు. ఇది ప్రాబబ్లీ డాక్టర్ డూమ్ వచ్చి ఇక్కడి నుండి ఎవరినో స్టీల్ చేయడానికి ట్రై చేసే ప్రాసెస్‌లో కొందరు ఎక్స్-మెన్‌ని చంపడానికి ఒక మెటాఫర్ లాగా అయ్యుండొచ్చు. తర్వాత కెమెరా లైబ్రరీ నుండి స్టెప్స్ కిందకి పాన్ అవ్వడం మనం చూడొచ్చు. అక్కడ ఉన్న బ్యాటిల్ డ్యామేజ్ అంతా కనిపిస్తుంది. లైబ్రరీలో జరిగిన ఇంకొక పెద్ద ఫైట్ వల్ల వచ్చిన డెబ్రిస్ లాగా ఉంది. వాళ్ళు ఎక్స్‌పాన్షన్ నుండి సెకండ్ ఫ్లోర్ వరకు ఫైట్ చేస్తూ వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పుడు అతను దట్స్ ఆల్ ఐ నో ఫర్ ష్యూర్ అంటాడు. మనకి అవెంజర్స్ థీమ్ మ్యూజిక్‌తో మిక్స్ అయిన ఎక్స్-మెన్ థీమ్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఇంకా జావియర్ స్కూల్ బ్రోకెన్ సైన్‌ని మనం చూస్తాం. గేట్‌లో నుండి డ్రైవ్ చేస్తున్నప్పుడు స్కూల్ ముందు కనిపించే సేమ్ సైన్ అదే. కానీ అది స్కూల్ లోపల కూడా ఉంటుంది. వాళ్ళు లైబ్రరీ చుట్టూ ప్లాన్ చేయడం కంటిన్యూ చేస్తుండగా ఇక్కడ ఉన్న స్టాక్స్ ఆఫ్ బుక్స్ లాగా అతను ద క్వెషన్ ఇజంట్ ఆర్ యూ ప్రిపేర్డ్ టు డై అని అంటాడు. మనం లైబ్రరీలో ఉన్న ఫార్ పార్ట్స్‌లో ఒకదానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. అతను మ్యాగ్నెటోని కలవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రొఫెసర్ ఎక్స్ తన చైర్‌లో ఉన్నాడు. ఇంక మీరే నోటీస్ చేయండి. అది క్లాసిక్ ఎక్స్-మెన్ మూవీస్‌లో ఉన్న అతని చైరే. మనం డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌లో చూసిన యెల్లో ఫ్లోటరీ చైర్ అయితే కాదు. నేనేమనుకుంటున్నానంటే, మన స్క్రీన్ మీద చూసిన క్లాసిక్ ఎక్స్-మెన్ మూవీస్‌ని గుర్తు చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇలా చేశారు. క్లాసిక్ ఎక్స్-మెన్ యూనివర్స్‌లో అసలు ఇది ఏ యూనివర్స్ అవుతుంది అనేది పెద్ద క్వెషన్. ఇది ఆ క్లాసిక్ ఎక్స్-మెన్ యూనివర్సా? ఆ క్లాసిక్ ఎక్స్-మెన్ యూనివర్స్ థీమా? లేదా ఇదొక స్లైట్‌లీ డిఫరెంట్ యూనివర్స్ అయ్యుండి కామిక్ బుక్ యాక్యురేట్‌గా ఉంటుందా? ఎందుకంటే 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' మూవీ ఎండింగ్‌లో వాళ్ళు ఉన్న యూనివర్స్ అదే. వాళ్ళు క్లాసిక్ ఎక్స్-మెన్ యూనివర్స్‌లోనే ఉన్నారు. సో, అసలు వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నారు అనేది క్వెషన్. ఎందుకంటే వాళ్ళు ఈ సేమ్ సీన్‌లో మాత్రం లేరు అని నేను అనుకుంటున్నా. వాళ్ళు మూవీలోకి ఒక కంప్లీట్ డిఫరెంట్ వేలో ఎంటర్ అవుతారు. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' వైబ్ అండ్ వాళ్ళతో పాటు ఆ మూవీ నుండి వచ్చిన ఎవరైనా సరే ఈ క్లాసిక్ ఎక్స్-మెన్ టీమ్ నుండి కంప్లీట్‌గా సెపరేట్ గ్రూప్‌లా ఉంటారు అని నా ఫీలింగ్. కానీ చానింగ్ టాటమ్ ఈ క్లాసిక్ ఎక్స్-మెన్ టీమ్‌లో పార్ట్ అని మనకి తెలుసు. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' మూవీలో అతను డెడ్‌పూల్‌తో మాట్లాడిన టీమ్ ఇదే అని వాళ్ళు చెప్పే ఛాన్స్ ఉంది. అప్పుడు అతనికి తన ఆరిజిన్ తెలియదు. అతను వాయిడ్‌లో పుట్టాడా? లేదా తన ఎక్స్-మెన్ టీమ్ నుండి స్టోలెన్ అయ్యాడా అని డౌట్ ఉండే. ఇప్పుడు ఆ క్వెషన్‌కి ఆన్సర్ దొరికినట్టే. అతన్ని టీవీయే తన ఎక్స్-మెన్ టీమ్ నుండి స్టీల్ చేసింది. మాగ్నెటో తర్వాత ద క్వెషన్ ఈస్ హూ అని అంటాడు. హూ వుడ్ యూ బీ వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ అంటాడు. అప్పుడే మనం ప్రొఫెసర్ ఎక్స్ చైర్‌ని చూస్తాం. ఆ ఎక్స్ తన వైపు తిరుగుతూ వస్తుంది. ఇదొక ఎక్స్-మెన్ మెటాఫోర్. ఎక్స్-మెన్ వస్తున్నారు అని చెప్పడానికి ఒక ఎక్స్ ఫ్రేమ్‌లో తిరగడం కంటే బెటర్ సైన్ ఏముంటుంది? మనం ఒక మెటాలిక్ చెస్ సెట్‌ని చూస్తాం. అండ్ మాగ్నెటో తన పవర్స్‌తో ఒక పీస్‌ని పైకి లేపుతాడు. నా అజంప్షన్ ఏంటంటే ప్రొఫెసర్ ఎక్స్ దీన్ని ఎక్స్ మాన్షన్‌లో పెట్టుకొని ఉంటాడు. ఇంకా ఈ యూనివర్స్‌లో మాగ్నెటో ఇప్పుడు ఎక్స్ మాన్షన్‌లో ఉన్నాడు. ఈ బిగ్ బ్యాటిల్ జరుగుతుంది కాబట్టి అతను ఇక్కడికి వచ్చి ఉంటాడు అనుకుంటున్నా. మనం గెనోషా వెర్షన్‌ని చూడబోతున్నామని చాలా రూమర్స్ ఉన్నాయి. మనం ఇంకొక సీక్రెట్ విచ్ వెర్షన్‌లో అతని ఫ్యామిలీ వెర్షన్‌ని చూస్తాం. ఇది ఈ వరల్డ్‌లో మ్యూటెంట్ సూపర్మసీ లాగా రాయల్ ఫ్యామిలీ ఆఫ్ మ్యూటాంట్స్‌తో ఒక హౌస్ ఆఫ్ ఎమ్ టైప్ ఆఫ్ వైబ్‌లా ఉంటుంది. ఇంక మ్యాగ్నెటో తన ఎంటైర్ ఫ్యామిలీతో ఉన్నాడు. కానీ పొలారిస్ గురించి అయితే నాకు తెలీదు. వాళ్ళు ఈ మూవీలో పొలారిస్‌ని ఇంక్లూడ్ చేస్తే క్రేజీ ఉంటుంది. కానీ నేనేమనుకుంటున్నానంటే, మనం అతనితో పాటు అట్‌లీస్ట్ ఇంకొక క్విక్ సిల్వర్ అండ్ స్కార్లెట్ విచ్ వెర్షన్ ఫ్లాష్‌ని చూస్తామేమో. మేబీ స్కార్లెట్ విచ్ వెర్షన్‌ని ఎలిజబెత్ ఓల్సెన్ ప్లే చేస్తుందేమో. కానీ అది ఎంసీయూలో చనిపోయిన లేదా సపోజిట్‌లీ చనిపోయిన క్లాసిక్ 616 ఒఫిషియల్ సీక్రెట్ విచ్ అయితే కాదు. కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టివర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌లో ఆమె చనిపోలేదు అని మనకు తెలుసు. ఆమె ఒక కంప్లీట్‌లీ డిఫరెంట్ వేలో మళ్ళీ రిటర్న్ వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఇప్పుడే జరిగిన బిగ్ బ్యాటిల్ గురించి వాళ్ళిద్దరూ డిస్కస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు కామిక్ బుక్ యాక్యురేట్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. మ్యాగ్నెటోది అంత కామిక్ బుక్ యాక్యురేట్‌గా అనిపించకపోయినా టెక్నికల్లీ అతను ఇక్కడ తన జాకెట్ లోపల రెడ్ వేసుకున్నాడు. కానీ ప్రొఫెసర్ ఎక్స్ యూనిఫార్మ్ మాత్రం ఎక్స్-మెన్ 97లో వాళ్ళు చూపించిన కామిక్స్‌లో అతను వేసుకునే గ్రీన్ కాస్ట్యూమ్ మీద బేస్ అయి ఉంది. సో వాళ్ళు కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసినా కూడా అది కామిక్ బుక్ కాస్ట్యూమ్ మీద బేస్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ మనం మ్యాగ్నెటో హెల్మెట్ ఎలా ఉండబోతుందో చూడాలి. అది క్లాసిక్ ఎక్స్-మెన్ మూవీస్‌లో ఉన్న సేమ్ హెల్మెటేనా? లేక ఇంకా కామిక్ బుక్ యాక్యురేట్ వెర్షనా అనేది చూడాలి. తర్వాత మనం బ్యాక్‌యార్డ్‌లో ఉన్న సైక్లోప్స్ సీన్‌ని చూస్తాం. ఇది ఎక్స్‌పాన్షన్ వెనక భాగంలో ఉంటుంది. అతని వెనక గార్డెన్ ఉంది. అక్కడ ఒక గేమ్ బ్యాటిల్ జరుగుతున్నట్టుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో సెంటినెల్స్ అతని పక్కన నుండి జస్ట్ అలా వాక్ చేస్తూ వెళ్తున్నాయి. సెంటినెల్స్ ఇంకా అక్కడే ఉండి ఎవరైతే వాళ్ళతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తున్నాయి.
చైర్ వాచ్ టైమ్‌లో వాళ్ళు అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఎక్స్‌మెన్‌లో కొందరు మనకి తెలుసు. కానీ అందరూ తెలీదు. ఇందులో స్ట్రామ్ మిస్సింగ్. జీన్ గ్రే ఫీనిక్స్ క్యారెక్టర్ ఏమో. మీరు ఆమెను ఫీనిక్స్‌గా అనుకోకపోతే ఆమె కూడా మిస్సింగ్. ఫామ్‌కే ఈ మూవీలో లేదు అని చాలా సార్లు చెప్పడానికి ట్రై చేస్తుంది. మీరు ఆమెని నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఆమె ఉండొచ్చు. లేదా ఆమెని అవెంజర్స్ సీక్రెట్ వార్స్ కోసం సేవ్ చేస్తుండొచ్చు. ఆమెతో పాటు కొంతమంది క్లాసిక్ ఎక్స్‌మెన్ క్యారెక్టర్స్‌ని వాళ్ళు సీక్రెట్ వార్స్ కోసం సేవ్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా. చైర్ వాచ్‌లో కొందరిని ఎందుకు వదిలేసారంటే ప్రాబబ్లీ ఆ క్యారెక్టర్స్ కాంట్రాక్ట్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదనుకుంటా. ఈ సైక్లోప్స్ కాస్ట్యూమ్ నాకు చాలా నచ్చింది. ఇంకా ఎక్కువ క్లాసిక్ ఎక్స్‌మెన్ కాస్ట్యూమ్స్‌ని చూడాలని ఉంది. బయట చాలా ఫ్యాన్ ఆర్ట్ ఉంది. సో, హోప్‌ఫుల్లీ వాళ్ళు అన్ని క్యారెక్టర్స్‌తో లేదా మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్‌తో లాంగర్ ఆఫిషియల్ టీజర్ ట్రైలర్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మనం వీటిని చూడొచ్చు. ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ ట్రైలర్‌లో ఉన్న కిడ్స్ అందరితో ఏం జరుగుతుందో చూడాలి. అసలు అవెంజర్స్ డూమ్స్‌డేలో ఆ కిడ్సే ఒక బిగ్ సబ్‌ప్లాట్‌లో పార్టా? అసలు అది మంచి ఐడియానేనా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి. అంతమంది మెయిన్ క్యారెక్టర్స్ పిల్లల్ని ఒక బిగ్ ప్లాట్‌లా వాడడం మీకెలా అనిపిస్తుంది? మనం 'థార్ లవ్ అండ్ థండర్‌లో' లిటరల్లీ అలాంటి వెర్షన్ ఒకటి చూసాం. అక్కడ గోర్ చాలా మంది చిన్న పిల్లల్ని స్టీల్ చేస్తాడు. ఆ మూవీలో ఫైనల్ బిగ్ ఫైట్ కోసం థార్ తన పవర్‌లో కొంత పోర్షన్‌ని ఆ చిన్న పిల్లలందరికీ పాస్ చేస్తాడు. ఇప్పుడు బేసికల్లీ మార్వెల్ దగ్గర ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ రూపంలో వాళ్ళ ఓన్ వెర్షన్ ఆఫ్ గ్రోగు ఉన్నాడు. అతని దగ్గర పవర్ కాస్మిక్ ఉంది. తను టెక్నికల్లీ లవ్ అండ్ ఎటర్నిటీ చైల్డ్. సో ఆమె సూపర్ పవర్‌ఫుల్. వాళ్ళు ఎక్స్‌మెన్ క్యారెక్టర్స్‌తో కూడా సేమ్ చేస్తుంటే సైక్లోప్స్ అండ్ జీన్ గ్రే చైల్డ్ అయిన నాథన్ సమ్మర్స్ కూడా ఫీనిక్స్ ఫోర్స్‌ని వీల్ చేయగలడు. ఎక్స్‌మెన్ క్యారెక్టర్స్ ఈ స్టోరీ యూనివర్స్‌లోకి తెచ్చే హ్యూజ్ కాస్మిక్ స్కేల్ పవర్ అదే అయి ఉంటుంది. సో సైక్లోప్స్ అండ్ జీన్ గ్రేకి పుట్టే పిల్లలు ఎవరైనా సరే ఫీనిక్స్ ఫోర్స్‌ని వీల్ చేయగలరు. కేవలం నేథన్ సమ్మర్స్ మాత్రమే కాదు. డాక్టర్ డూమ్, అవెంజర్స్ డూమ్స్‌డే అండ్ సీక్రెట్ వార్స్ విషయంలో మన అటెన్షన్ అంతా మోస్ట్‌లీ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అండ్ పవర్ కాస్మిక్ మీద ఉంది. కానీ అవెంజర్స్ డూమ్స్‌డే ఆర్ సీక్రెట్ వార్స్‌లో ఫీనిక్స్ ఫోర్స్‌కి కూడా ఏదో ఒక రోల్ ఉండే ఉంటుంది. ఎందుకంటే క్లాసిక్ ఎక్స్‌మెన్ క్యారెక్టర్స్‌ని మళ్ళీ తీసుకొస్తే ఫీనిక్స్ వెర్షన్ లేకుండా 2 పెద్ద అవెంజర్స్ మూవీస్‌ని చేయలేరు. ఇప్పుడు మనం ఈ క్లాసిక్ ఎక్స్‌మెన్ అందరూ మళ్ళీ రావడం చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ బిగ్ క్వెషన్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఎరా నాటి యంగర్ ఎక్స్‌మెన్ యాక్టర్స్‌లో ఎవరైనా తిరిగి వస్తారా? అండ్ అది సీక్రెట్ వార్స్‌లో జరుగుతుందా? మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో పోస్ట్ చేయండి. ఇంకా వీడియోలో నేను కవర్ చేయని ఈస్టర్ ఎగ్స్ ఆర్ రిఫరెన్సెస్ ఏమైనా మీరు ఫుటేజ్‌లో స్పాట్ చేసి ఉంటే వాటిని కింద కామెంట్స్‌లో రాయండి. ఇంకా అప్‌కమింగ్ మార్వెల్ అప్డేట్స్ అండ్ ఫిల్మ్ సీరీస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.